ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రభుత్వ ఉద్యోగులకు, ఉపాధ్యాయులకు మరియు పెన్షనర్లందరికీ సంబంధించి ఒక ముఖ్యమైన సమాచారం అండి. ఏపీ రాష్ట్ర మంత్రివర్గ కేబినెట్ భేటీకి సంబంధించి వెలువడుతున్న అత్యంత సంచలన సమాచారం. ఇక ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర పరిపాలన కేంద్రమైన అమరావతి వేదికగా ఈ నెల 24వ తేదీన మధ్యాహ్నం సరిగ్గా 3 గంటల సమయానికి గౌరవనీయులైన ముఖ్యమంత్రి గారి అధ్యక్షతన రాష్ట్ర మంత్రివర్గ కేబినెట్ సమావేశం అత్యంత కీలకమైన ఎజెండాతో జరగబోతుంది. ఈ సమావేశం కేవలం సాధారణ పరిపాలన కోసమే కాకుండా రాష్ట్ర పారిశ్రామిక అభివృద్ధికి సంబంధించి స్టేట్ ఇన్వెస్ట్మెంట్ ప్రమోషన్ బోర్డు ప్రతిపాదనలకు అధికారిక ఆమోదం తెలిపే వేదికగా మారనుంది. దీనివల్ల రాష్ట్రానికి భారీ పెట్టుబడులు రావడమే కాకుండా వేలాది మంది నిరుద్యోగులకు ఉపాధి కల్పించే కొత్త పరిశ్రమల ఏర్పాటుకు గ్రీన్ సిగ్నల్ లభించనుంది. అయితే అందరూ వేయి కళ్ళతో ఎదురు చూస్తున్న ప్రధాన అంశం ఏంటంటే ఈ భేటీ ఏపీ ప్రభుత్వ ఉద్యోగుల పాలిట ఒక ఆశా కిరణంలా మారబోతుంది. గత కొంతకాలంగా పరిష్కారం కోసం నిరీక్షిస్తున్న అనేక సమస్యలకు ఈ సమావేశంలో మోక్షం లభిస్తుందని ఉద్యోగ వర్గాలు బలంగా విశ్వసిస్తున్నాయి. ముఖ్యంగా 30% మధ్యంతర భృతి ప్రకటనపై రాష్ట్ర వ్యాప్తంగా చర్చలు మరోసారి జోరందుకున్నాయి. ఎన్నికల సమయంలో ఇచ్చిన హామీలను అమలు చేయడంలో భాగంగా ప్రభుత్వం ఈ అంశంపై అత్యంత కీలకమైన నిర్ణయం తీసుకునే దిశగా పావులు కదుపుతోంది. ప్రభుత్వం మరియు ఉద్యోగ సంఘాల మధ్య జరిగిన ప్రాథమిక చర్చల సారాంశాన్ని ఈ కేబినెట్ భేటీలో ప్రవేశపెట్టి అధికారిక ముద్ర వేసే అవకాశం ఉంది. ఈ కేబినెట్ సమావేశంలో తీసుకోబోయే ప్రధాన నిర్ణయాలను మనం లోతుగా విశ్లేషిస్తే మొదటిది 30% మధ్యంతర భృతి ప్రకటన. ఎన్నికల మేనిఫెస్టోలో ఇచ్చిన వాగ్దానం ప్రకారం కొత్త పిఆర్సీ అమల్లోకి వచ్చే వరకు ఉద్యోగులకు తక్షణ ఆర్థిక వెసులుబాటు కల్పించడానికి 30% ఐఆర్ను ప్రకటించే అవకాశం ఉంది. దీనివల్ల ప్రతి ఉద్యోగి నెలవారీ జీతంలో గణనీయమైన పెరుగుదల కనిపిస్తుంది. ఇది నిత్యావసర ధరల భారాన్ని తట్టుకోలేక ఇబ్బంది పడుతున్న మధ్యతరగతి ఉద్యోగ కుటుంబాలకు కొండంత అండగా నిలుస్తుంది. రెండవది కొత్త పిఆర్సీ కమిషన్ ఏర్పాటు. 12వ వేతన సవరణ కమిషన్ను తక్షణమే నియమించి ఉద్యోగుల వేతన సవరణ ప్రక్రియను ఏమాత్రం ఆలస్యం చేయకుండా యుద్ధ ప్రతిపాదకన పూర్తి చేయాలని ప్రభుత్వం సంకల్పించింది. ఈ కమిషన్ నియామకం ద్వారా భవిష్యత్తులో ఉద్యోగుల షిప్మెంట్, గ్రాట్యుటీ మరియు ఇతర అలవెన్సుల ఖరారుకు మార్గం సుగమం కానుంది. మూడవది పెండింగ్ డిఏ చెల్లింపులు. గత ప్రభుత్వ హయాం నుండి నిలిచిపోయిన కరువు భత్యం మరియు పెన్షనర్లకు సంబంధించిన కరువు ఉపశమనం బకాయిలపై ఈ సమావేశంలో ఒక స్పష్టమైన షెడ్యూల్ రాబోతుంది. అలాగే ఏ విడతల్లో ఈ బకాయిలను విడుదల చేయాలో వివరించే ప్రత్యేక ప్రణాళికను ప్రభుత్వం ఖరారు చేయబోతుంది. ఇది పెన్షనర్ల మరియు సీనియర్ ఉద్యోగుల సుదీర్ఘ నిరీక్షణకు తెరదించనుంది. దీంతో పాటు జీపీఎఫ్, ఏపీజీఎల్ఐ మరియు మెడికల్ రీయింబర్స్మెంట్ వంటి ఇతర పెండింగ్ బకాయిలను కూడా ప్రాధాన్యత క్రమంలో విడుదల చేసేందుకు ఆర్థిక శాఖ ఇప్పటికే బడ్జెట్ అంచనాలను సిద్ధం చేసి ముఖ్యమంత్రి కార్యాలయానికి నివేదిక పంపినట్లు సమాచారం. ఈ సమావేశం కేవలం చర్చలకే పరిమితం కాకుండా ఉద్యోగుల ఖాతాల్లోకి నేరుగా నగదు చేరేలా ఉత్తర్వులు వెలువడే అవకాశం ఉందని విశ్వసనీయ వర్గాల నుండి సమాచారం అందుతుంది. మొత్తంగా చూస్తే ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ ఉద్యోగులకు సంబంధించి ఈ ఫిబ్రవరి నెల ఒక చారిత్రాత్మక మార్పుకు నాంది కాబోతుంది. ప్రభుత్వం నుంచి వచ్చి అధికారిక ప్రకటన ఉద్యోగ కుటుంబాల్లో ముందస్తు పండగ వాతావరణాన్ని నింపుతుందని ఆశిద్దాం.